సిగ్గుపరచబడలేదు. దేవుని వైపు చూస్తున్న మనము సిగ్గుపరచబడం. మీ పనిచేసే స్థలాల్లో, మీరు మీ గృహంలో, మీ వీధిలో దేవుని ఇప్పుడు కనపరచబోతున్నాడు. దేవుని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేరేపణ ఒకరు ప్రార్థన చేయండి. వాక్య ఫలితం కోసం మన వాక్యంలో వెళ్దాం. హల్లెలూయా. అందరూ ఏకీభవిద్దామా? పరిశుద్ధుడు గనుడు మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో తండ్రి మమ్మల్ని ఇక్కడ సమకూర్చి దేవా, సమాజపూర్వకంగా సమకూర్చి తండ్రి, నిన్ను గణపరచుటకు, నిన్ను హెచ్చించుటకు కృప దయచేస్తున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా దేవా, స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా పొందినావు తండ్రి. ఇదిగో సమకూర్చి దేవా, ప్రతి ఒక్కరి హృదయంలో దేవా పరిశుద్ధ నీ విత్తనములు, నీ వాక్యం అనే విత్తనము విత్తబడటకు కృప దయచేస్తున్నావు తండ్రి. ఇదిగో నీ దైవజనుడు మాట్లాడబోచుండగా తండ్రి, ఎవరికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని వారికి అందించుకున్న పరిశుద్ధ గొప్ప బలముతో దేవా పరిశుద్ధ నీవే మహిమ పొందబడి, నీకు రావాల్సిన ఘనత, నీకు రావాల్సిన మహిమ నీవే పొందబడి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాక్య సందేశం ఏంటంటే, దేవుడు నిన్ను మర్చిపోలేదు. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. నేను ప్రేమించిన వారు నిన్ను మర్చిపోయారా? అయితే దేవుడు నిన్ను మర్చిపోలేదు. మనము ఎవరినైతే ఎక్కువగా ప్రేమించామో వారు మనల్ని మర్చిపోయి ఉండొచ్చు. మనం వీళ్ళు మర్చిపోరు అన్న వాళ్ళు కూడా మనల్ని మర్చిపోయి ఉండొచ్చు, లేదా మనము కొందరిని మర్చిపోయి ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, దేవుడు ఈరోజు నీకు మనతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను మర్చిపోలేదు. దేవుడు మనల్ని మర్చిపోలేదు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 115 అధ్యాయము, కీర్తన గ్రంథము 115 అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 115 అధ్యాయము 12వ వచనము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, మనల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఏంటంట? యెహోవా మమ్మలను మర్చిపోలేదు. యెహోవా మనలను ఆశీర్వదించును. ఎందుకు మర్చిపోలేదో తెలుసా? ఆయన ఎందుకు మనల్ని మర్చిపోలేదు అంటే, మనల్ని ఆశీర్వదించడానికి మర్చిపోలేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం ఉంటున్న నీతో దేవుడు చెప్తున్న మాటతో తెలుసా, నేను నిన్ను మర్చిపోలేదు అని దేవుడు అంటున్నాడు. ఎందుకు మర్చిపోలేదంట? ఎందుకంటే నీకు దీవించాలని ఆశపడుతున్నాడు, నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి నేను మర్చిపోలేదు. హల్లెలూయా. మనకి ఎప్పుడు బాధ కలుగుతుంది? ఎవరికైతే మనం మేలు చేసినప్పుడు వారు మనల్ని మర్చిపోతే మనకి బాధ కలుగుతుంది. ఎందుకు? మర్చిపోయిన వాడు మన మేలును కూడా మర్చిపోతాడు. హల్లెలూయా. మర్చిపోయిన వాడు దేన్ని మర్చిపోతాడు? మనం చేసిన మంచి కార్యాన్ని మర్చిపోతాడు, తర్వాత మనల్ని కూడా మర్చిపోతాడు. అందుకే ఒక మాట ఉంటుంది, ఆకుకూరలతో భోజనం పెట్టినంట 6 నెలలు మనం ఏం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అంటే ఎవరైనా మనకు ఆకుకూరలతో భోజనం పెడితే వాళ్ళు ఎన్ని నెలలు జ్ఞాపకం పెట్టుకోవాలి? 6 నెలలు. అంటే మీరు చేసిన వాడిని మనం జ్ఞాపకము చేసుకుంటూనే ఉండాలి, మర్చిపోకూడదు. కష్టపడి పెంచిన తల్లిదండ్రులను పిల్లలు మర్చిపోయినప్పుడు తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది. కష్టపడి ఇంటికి తీసుకొచ్చిన, కష్టపడి ఇంటిని నిలబెట్టిన అన్నను మర్చిపోయినప్పుడు ఆ అన్నకు బాధ కలుగుతుంది. ఎవరైతే మనకు మేలు చేస్తారో, ఎవరైతే మనకు మంచి చేస్తారో వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎవరు నిన్ను మర్చిపోయినా, ఎవరికి నువ్వు జ్ఞాపకం ఉన్నా జ్ఞాపకం ఉండకపోయినా, నేను నిన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాను. ఈరోజు నువ్వు అనొచ్చు, ప్రభా నాకు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నిరాధారంగా ఉన్నాను, ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేస్తారంటే దేవుడు అంటున్నారు, నేను నీకు సహాయం చేస్తాను. సర్వోన్నతులైన దేవుడు భూమిని, వాటిలో ఉన్న సర్వమును, ఆకాశమును, వాటిలో ఉన్న సర్వమును, సముద్రాలను, వాటిలో ఉన్న సర్వమును సృజించిన దేవుడే నీకు సహాయం చేయబడి ఉన్నాడు. నేను ప్రేమించిన యేసయ్య, నేను ప్రకటిస్తున్న యేసయ్య నేను మర్చివాడు కాదు. ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 115 అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ఆయన మనల్ని ఏం చేయలేదంట? మర్చిపోలేదు.
ఎందుకంటే ఆయన మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడు, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, పైకి తేవాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆయన మనల్ని మర్చిపోలేదు. నీ ప్రార్థన ఆయన మర్చిపోడు, నీ కన్నీరు ఆయన మర్చిపోడు, నీ ఉపవాసం ఆయన మర్చిపోడు, నీ పోరాటం ఆయన మర్చిపోడు. నువ్వు దేవుని ఏమైతే మొరపెట్టావో, నువ్వు దేవుని ఏమైతే ప్రార్థన చేశావో, నువ్వు దేవుని ఏది చేస్తానని ఆశపడ్డావో, నువ్వు ఏదైతే ఆశ దేవుడి మీద పెట్టుకున్నావో, ఏ అంశం కోసం అయితే దేవుడి కోసం ఎదురు చూస్తున్నావో, దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మనుషులు మర్చిపోవచ్చు, నేను మర్చిపోను, నేను మారిపోను అన్న వాళ్ళు కూడా మారిపోవచ్చు, కానీ ఆయన మారిపోయేవాడు కాదు. తరాలు మారినా, యుగాలు మారినా, మనుషులు మారినా, కాలాలు మారినా, ఆయన మాత్రం మారదు. తెలుసా, ఆయనకు నీ మీద ఉన్న ప్రేమ మారదు, ఆయనకు నీ మీద ఉన్న జాలి మానదు, ఆయనకు నీ మీద ఉన్న ఆ ఘనత అంటే ఆయన నీ మీద ఉన్న ఆయనకి నీ మీద ఉన్న ఆ గొప్ప కనికరము ఎన్నడూ ఏమైపోదు, మారిపోదు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. సూర్యుడు ఎలాగైతే కదలకుండా అంతే ఉన్నాడో, మన ముత్తాతల తరం అయిపోయింది, తాతల తరం వచ్చింది, తండ్రుల తరం వచ్చింది, ఇప్పుడు మన తరం వచ్చింది. సూర్యుడు అంతే ఉన్నవాడు, అంటే మారనివాడు. సూర్యుడు మారట్లేదంటే మనం సేవిస్తున్న దేవుడు ఈ సూర్యుడిని చేసినవాడు. ఎందుకు సూర్యుడు మారట్లేదు తెలుసా? అది మారకుండా చేశాడు అలా. దాన్ని చేసినప్పుడే అది మారకుండా ఉండాలని చేశాడు. హల్లెలూయా. అది సూర్యుడు ఉన్న గొప్పతనం కాదు, కానీ సూర్యుడు చేసిన దేవుళ్ళు ఉన్న గొప్పతనం. ఫ్యాన్ చేసిన వ్యక్తి గాలి ఇవ్వాలని చేస్తాడు కాబట్టి అది గాలి ఇస్తుంది. ఫోన్ చేసిన వ్యక్తి ఫోను ఇతరుల దాకా వెళ్ళాలి, ఇతరులతో మనం మాట్లాడుకోవాలని చేశాడు కాబట్టి అది ఇతరులతో మాట్లాడడానికి పనికి వస్తుంది. ప్రతి పనిముట్టు కూడా ఆ పని నిమిత్తం వాడబడుతుంది. హల్లెలూయా. తాపి వాడబడుతుంది దేనికోసం? ఆ గోడ కట్టడానికి. బండి వాడబడుతుంది దేనికోసం? ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి. మీరు కూర్చున్న కుర్చీ వాడబడుతుంది దేనికోసం? అది కూర్చోడానికి. ఎందుకంటే దాన్ని చేసిన వ్యక్తి ఇది కూర్చోడానికి సౌకర్యంగా ఉండాలని ఆలోచనతో చేశాడు కాబట్టి. హల్లెలూయా. మైక్ వాడబడుతుంది దేనికోసం? స్వరము గంభీరంగా పెద్దగా రావడానికి. అంటే మైకులు సౌండ్ కోసము చేశారు, కుర్చీనేమో కూర్చోడానికి చేశారు, ఫ్యాన్ ఏమో గాలి ఇవ్వడానికి చేశారు, లైట్ ఏమో వెలుగు ఇవ్వడానికి చేశారు. దేవుడు సూర్యుని ఎందుకు చేశారో తెలుసా? సూర్యుని ఏ విధంగా చేశారో తెలుసా? అది భూమి ఉన్నంత కాలము వెలుగు ఇవ్వాలని దాన్ని చేసి పెట్టారు. హల్లెలూయా. దేవుడు దాన్ని చేసినప్పుడే తరాలు మారినా, మనుషులు మారినా, కాలాలు మారినా సూర్యుడు అంతే ఎందుకు ఉంటాడంటే దేవుడు దాన్ని అలాగ చేశాడు కాబట్టి. దాన్ని చేసి దేవుని చేత చేయబడిన సూర్యుడే మారకపోతే దాన్ని చేసిన దేవుడు అస్సలు మారదు. హల్లెలూయా. మనుషుల మాటలు మారిపోవచ్చు, నీ పరిస్థితులు మారిపోవచ్చు, మన గుణాలు మారిపోవచ్చు. హల్లెలూయా. మనుషులకు అంతస్తు మారిపోవచ్చు, మనుషులకు హోదాలు మారిపోవచ్చు, మనుషులు వేసే వస్త్రధారణ మారిపోవచ్చు, కానీ మనము సేవిస్తున్న యేసుక్రీస్తు వారు మారిపోయేవాడు కాదు. ఆయన ఎన్నడూ ఒకలానే ఉంటాడు. ఎప్పుడు నేను ఎలా ప్రేమించాడు, ఇప్పుడు నేను అలాగే ప్రేమిస్తాడు. మారువాడు కాదు అంటే ఏమని తెలియజేస్తుందంటే మనకంటే ముందున్న తరాలలో భక్తులకు తోడైన నడిపించిన దేవుడే ఈ రోజు మన తరంలో మనకు కూడా తోడైన నడిపిస్తాడు. ఆ రోజు దానియేలుని సింహం నుంచి రక్షించాడు అంటే ఈ రోజు నీ జీవితంలో ఎదురవుతున్న సింహం లాంటి సమస్యల మీద నీకు జయమిస్తాడని అర్థం. ఆ రోజు శద్రక్ మేషక్ అబేద్నెగోకు తోడై ఉండి అగ్నిగుండంలో కూడా సజీవ లెక్కలో వాళ్ళు బయటికి తీసుకొచ్చాడంటే అగ్ని లాంటి సమస్య కూడా నువ్వు వెళ్తున్నావేమో ఈ రోజు ఆయన నిన్ను కూడా బయటికి తీసుకురాగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఎందుకంటే నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈరోజు మనకి ఏమని తెలియజేస్తున్నారంటే నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాను. నా కుమార్తె నా ఎదుగురా, నా కుమార్తె నా ఎదుగురా, నా ఎదుగు వచ్చి నీ బాధతో చెప్పు, నీ యొక్క సమస్యకు నాకు చెప్పు, నేను ఖచ్చితంగా నీకు మేలు చేస్తాను అంటున్నాడు. ఈరోజు నీ గుండెలో బాధ ఉందా? ఈరోజు నీ మనసులో వేదన ఉందా? అయితే నువ్వు యేసయ్యకి మనసు విప్పి చెప్పుకోవచ్చు. ఎవరికి చెప్పుకోలేకపోయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలైనా సరే ప్రభు దగ్గర ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం మన మనసు విప్పి చెప్పుకోవచ్చు. ప్రజలా అదే ప్రార్థన అంటారు. మన మనసు విప్పి ఎప్పుడైతే దేవునికి చెప్పుకుంటామో ఆ బాధ అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పుడైతే మన మనసాల దేవునికి మన బాధలు చెప్పుకుంటామో మన మనసు తేలికైపోతుంది, మన మనసులో ఉన్న భారం అంతా తొలగిపోతుంది. హల్లెలూయా. దగ్గు వచ్చినప్పుడు ఆ
ఆ దగ్గుకు కావలసిన మందు మనం వెతుక్కుంటాం. అలాగే మనకు సమస్య వచ్చినప్పుడు కూడా సమస్యను తీసేసే దేవుని మనం వెతుక్కోవాలి. హల్లెలూయా. ఎందుకంటే గుండె నొప్పి వచ్చినప్పుడు ఆ గుండె స్పెషలిస్ట్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి పరిష్కారం దొరుకుతుంది. నరాల వీక్నెస్ వచ్చినప్పుడు ఆ నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే మనసుకు నెమ్మది లేనప్పుడు, గుండె బాణంతో నిలిపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైపోతున్నప్పుడు మనం ఎవరి దగ్గర రావాలో తెలుసా? దాన్ని బాగు చేసే దేవుని మనం ఎదుర్కోవాలి. ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఈ లోకం ఇచ్చినట్లు కాదు, నేను మీకు ఏమి ఇస్తాను? నా శాంతిని, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మనల్ని మర్చివాడు కాదు, మన దేవుడు మనం విడిచివాడు కాదు. ఎందుకు మర్చిపోవట్లేదంటే ఆయన వాక్యం ఎలా సెలవిస్తుంది? మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు మనలను మర్చిపోవట్లేదు. ఆశీర్వదిస్తాను అంటున్నాడంటే ఖచ్చితంగా నీకు మంచి రోజులు ఇస్తాడు, ఖచ్చితంగా నీ సమస్యలకు నీకు పరిష్కారం ఇస్తాడు, ఖచ్చితంగా నీ పిల్లలను దీవిస్తాడు, ఖచ్చితంగా నీ ఇంటిని దీవిస్తాడు, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. ఇంతవరకు ఏ సమస్య గుండైతే వెళ్ళావో, ఏ బాధల గుండైతే వెళ్ళావో, నీకు సహాయం చేయబడి ఆయనే ఉన్నాడు. కొన్ని పరిస్థితులు మన శక్తికి మించి ఉంటాయి, కొన్ని సమస్యలు మన శక్తికి మించి ఉంటాయి. మన బలముతో వాటిని మనం జయించలేం, మన శక్తితో వాటిని మనం జయించలేం. దేవుని సహాయం మనకి ఎంతైనా అవసరమైనది. ప్రైజ్ ది లార్డ్. ఒక లాజర్ అని ఒక వ్యక్తి చనిపోతాడు. చనిపోయినప్పుడు అతని సమాధిలో పడతారు. సమాధిలో పెట్టినప్పుడు అతను మరణించాడు కాబట్టి మరణించే వ్యక్తిని సమాధిలో పెడతాం. సమాధిలో పెట్టి ఆ రోజుల్లో ఏం చేసేవారంటే గుహలు త్రవ్వేవారు. ఏం చేసేవారండి? గుహలు తవ్వి ఆ గుహల లోపల పెట్టేవారు. హల్లెలూయా. అంటే చనిపోకుండా ముందే ప్రతి మనిషి బతుకున్నప్పుడు ప్రతి మనిషి ఇల్లు కట్టుకుంటామో సమాధి కట్టుకునేవారంట. ఏ రోజు అప్పుడులో ప్రజల అప్పుడున్న ప్రజలు ఏం చేసేవారు? ముందుగానే సమాధిని చేసుకుంటూ తవ్వుకొని మేము చనిపోయినప్పుడు ఇక్కడ పెట్టండి అని తమ ఇంటి వారికి చెప్పి ఉంచేవారు. అయితే లాజరు అనే వ్యక్తి చచ్చిపోతాడు. చనిపోయినప్పుడు అతను తీసుకెళ్లి సమాధిలో పెట్టి ఆ సమాధి ద్వారములో ఒక పెద్ద రాయిని పెడతారు. పెట్టిని ఉంచినప్పుడు యేసయ్య వస్తారు. యేసయ్య వచ్చినప్పుడు ఆయనకి ఇద్దరు సహోదరి మనులు ఉంటారు. వాళ్ళిద్దరు అంటారు, ప్రభువా నీవు మా దగ్గర ఉండుంటే మా సహోదరుడు చనిపోతుండేవాడే, కానీ నువ్వు లేవు కదా, అందుకే మా సహోదరుడు చనిపోయాడు. కానీ యేసయ్య ఏమంటారో తెలుసా? అమ్మా నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు. దేవుని మహిమను మనం చూడాలంటే ముందు మన దేవుడిని ఏం చేయాలండి? నమ్మాలి. ఏ కార్యం కోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నిశ్చయంగా దేవుడు చేస్తాడు అని మనం నమ్మాలి. ప్రార్థన చేసినప్పుడు కూడా ఇలా అడగాలి, ప్రభువా నీ చిత్తమే జరుగును గాక. చెప్పండి, ఏం చెప్పాలి? చిత్తమే జరుగును గాక. అది మేలైనదైతే దేవుడు నీకు ఇస్తాడు, మేలైనది కాకపోతే అది తప్పిస్తాడు, తప్పించి దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడు. దేవుడు కొన్నిసార్లు ఇవ్వలేనప్పుడు బాధపడకూడదు. ఎందుకో తెలుసా? అది మనకి మేలైతే కాదని మనం అర్థం చేసుకోవాలి. దానికంటే శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనకి తండ్రి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏదైతే చేస్తున్నాడో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు లేమి కలగదు. అంటే ఏంటంటే ఏ కొదువ కలగదు. ఒకటి, దేవుడు అసలు ఏమై ఉన్నారు? నిజానికి దేవుడు మనకు ఏం చేయబోతున్నాడు? ఆయన మాట ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? ఆశీర్వదిస్తాడు. నా కుమారుడా నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు. నా కుమార్తె నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు. ఎందుకు మర్చిపోడంట? ఆశీర్వదించడానికే మర్చిపోవట్లేదు. ఆయన నీకేదో మేలు చేయాలని ఆశపడుతున్నాడు, నీకు ఏదో మంచి చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నేను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాడంట? ఒకటి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయనను పరుండా చేయించున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద. అంటే దాని అర్థం ఏంటి? గొర్రె కాపరి గొర్రెను నిజంగా ప్రేమిస్తే ఆ గొర్రెను కాపాడుకుంటాడు. ఆ గొర్రెను పచ్చిక మీద పరుండ పెడతాడు. పచ్చికంటే మీకు తెలుసా? పచ్చని గడ్డి. మాట గొర్రెకి ఎక్కువ ఇష్టమైంది ఏంటో తెలుసా? పచ్చి గడ్డి. దానికి పరుపులా ఉంటుంది. హల్లెలూయా. ఆ పచ్చిక గడ్డి మీద పడుకుంటది. శాంతికరమైన జనములు అంటే దాని యొక్క చుట్టూ కూడా కాపుదల. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే గొర్రె బాగా ఉండాలి అంటే గొర్రె ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో తెలుసా? గొర్రె యొక్క కాపరి పక్కన ఉన్నప్పుడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ఒక కర్ర పట్టుకుంటాడు. కర్ర పట్టుకొని గొర్రె వెనకే నడుస్తూ దాన్ని కాపాడుతూ ఉంటాడు.
దేవుడు అంటున్నారు నేను నీకు కాపరిని. ఎవరంట మన కాపరి? దేవుడే మనకి కాపరి. ఎందుకు కాపరి? ఆయన మనల్ని కాపాడుతున్నాడు. కాపరి అనగా కాపాడువాడు, కాచువాడు, సహాయపడువాడు, నీ మంచి చెడ్డలు చూసుకునేవాడు. ఎవరు నీకు సహాయం చేసినా చేయకపోయినా సరే యేసయ్య నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఎలాగా? ఏ అపాయం రాకుండా ఆయన మనలను కాపాడుతారు. ఒకటి, దేవుడు మనకి సమృద్ధినిస్తాడు. గట్టి చెప్పండి, సమృద్ధినిస్తాడు. అంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, అదొక వ్యాపారం అయినా, అదొక జాబ్ అయినా, అదొక చిన్న పని అయినా, అది ఇంట్లో పని అయినా, ప్రతి దాంట్లో కూడా దేవుడు నీకు ఏమి ఇస్తారంట? ఆయనకు సమృద్ధి ఇస్తారు. లేమి లేకుండా చేస్తాడు. లేమంటే కొదువు లేకుండా చేస్తాడు. నాకు ఇది తక్కువైంది అది లేకుండా చేస్తాడు. అది వేరేదైతే, అది మంచిదైతే, అది శ్రేష్టమైనదైతే నిశ్చయంగా దేవుడు నీకు, నీ కుటుంబానికి అది ఇస్తారు. ఒకవేళ తీరుంటే తప్ప మేలునైతే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మన ఆలోచన లాంటివి కాదు దేవుని ఆలోచనలు, మన తలంపులు లాంటివి కాదు దేవుని తలంపులు. మనం ఏంటంటే కొన్ని మంచి అనుకుంటాం, కానీ అన్ని మన మంచి చేయవు. హల్లెలూయా. అన్ని మనకు మేలు చేయవు. ఎందుకంటే ఎప్పుడైతే కీడు ఉంటుందని దేవుడు కనిపిస్తుందో దేవుడు దాన్ని ఏం చేస్తాడు? కొన్నిసార్లు దూరపరుస్తాడు, తప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి అలాగే అయిందంట. ఒకసారి ఒక పెళ్లి సంబంధం కుదిరింది. ఆ సంబంధం కుదిరినప్పుడు ఆ పెళ్లి కుమార్తె ఒక సంబంధం వచ్చిందంట. ఆ సంబంధం ఏంటి? ఒక అమెరికా అబ్బాయి అని వచ్చింది. ప్రజలు అయితే వాళ్ళు ఏమనుకున్నారు? ఈ మంచి సంబంధం కుదిరింది కాబట్టి, అమెరికా జాబ్ కాబట్టి చాలా గొప్ప విషయం ఇది అని వాళ్ళు చాలా తొందరపడి సంబంధానికి ఏం చేశారండి? ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ప్రార్థన చేసేవారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు కూడా చెప్పారు. అప్పుడు దైవజనుడు వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తే దైవజనుడు ఏమని ప్రార్థన చేశారో తెలుసా? ప్రభా, ఇది నీ చిత్తమైతే జరిగించు, నీ చిత్తం కాబట్టి తప్పించని ప్రార్థన చేస్తే అయ్యగారు అలా ప్రార్థన చేస్తున్నారంటే అన్నారంట. ఎవరు? ఆ ఆడపిల్లవారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, అమ్మా అలాగే చేయాలి, ఎందుకంటే మనకి మంచిగా అనిపించినా సరే దాని వెనక లేవుగా మనకు తెలియదు, కాబట్టి మనం అలా ప్రార్థన చేస్తే మంచిది. దేవుడు ఎప్పుడు మనకి మంచిగా చేస్తాడు. ఆయన మీద ఆధారపడేవాడిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అయితే పాస్టర్ గారు చేశారులే అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆ సంబంధం మీద మనసు పెట్టుకొని దాన్ని ఫిక్స్ కూడా చేసుకున్నారు. ప్రజలా ఫిక్స్ చేసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత ఏమైంది అంటే వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేయట్లేదు, వీళ్ళకి ఏం జవాబు చెప్పట్లేదు. దాని తర్వాత వీళ్ళు కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళు అన్నారంట, మాకు వేరే పని ఉంది, ఇప్పుడు చేసుకోవాలని మనసు మాకు లేదండి, ఎందుకంటే మేము మరొక పనికి వెళ్తున్నాం, కొంచెం బిజీగా ఉన్నాం, మేము కొంచెం లేటుగా చేసుకుంటాం అన్నారంట. అలాగే ఈ సంబంధం ఏమైపోయింది? వీళ్ళకి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, పాస్టర్ గారు అలా ప్రార్థన చేయడం వల్ల ఏమైంది? పాడైపోయింది అనుకున్నారు, తెలియదు. అప్పుడు పాస్టర్ గారి మీద వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అంతలో పాస్టర్ గారి మీద కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారు? చర్చికి రావడం మానేశారు. ప్రజలా హల్లెలూయా. చర్చికి రావడం మానేసిన తర్వాత ఖచ్చితంగా ఒక నెల తిరగక ముందే ఒక వార్త వినిపించింది. ఆ వ్యక్తి చాలా భయంకరమైన తాగుబోతని, ఆ వ్యక్తి చాలా భయంకరమైన తిరుగుబోతని, భయంకరమైన సంబంధాలు, అక్రమ సంబంధాలు కలిగిన మనిషిని తెలిసిందంట. ప్రజలా అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇది ఎవరికో కృప? దేవుని కృప. ప్రజలా ఎందుకంటే ఆ మనిషి అనేక మందిని అలాగే మోసగిస్తాడంట, చేసుకుంటాడంట, దాంతో వాళ్ళు బాధ పెట్టి మనం విడిచిపెట్టేస్తాడంట. ప్రజలా ఇది ఒకటి కాదు, ఇప్పటికే 5 చేసుకున్నాడంట. ఎవరు కూడా ఏమని చెప్తాడు? పేదవాళ్ళందరినీ చూసుకుని వాళ్ళకి అమెరికా సంబంధం అని చెప్పి వాళ్ళు మోసగించిన తర్వాత ఇది 5వ వ్యక్తిగా వాళ్ళకి తెలిసింది. ప్రజలా అప్పుడు వాళ్ళు దేవుడిని స్తుతించారు, దేవా నువ్వు చేసిన మేలుకు స్తోత్రం. దేవుడు అలా తప్పించారు. దేవుడు కొన్నిసార్లు మేలు కాకపోతే ఏం చేస్తారండి? తప్పిస్తాడు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, తప్పించాడంటే మీకు లాస్ అయిందని కాదు, దానికంటే శ్రేష్టమైనదే ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు దాని తర్వాత దానికంటే గొప్పదాన్ని మంచి సంబంధాన్ని తీసుకొచ్చి వివాహం జరిగించాడు. ప్రజలా దేవుడు మాత్రం తప్పిపోయేవాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబిస్తాడు, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన కొన్నిసార్లు వాటిని ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు. ఎందుకో తెలుసా? దాని వెనక ఏదో కీడు ఉంది కాబట్టి నిన్ను తప్పిస్తాడు, మేలైతే నీకు దయచేస్తాడు. ప్రజలా ఒకసారి టైటానిక్ షిప్ మీకు తెలుసు కదా, ప్రపంచంలో ఒక షిప్ చేశారు, టైటానిక్ అనే దానికి పేరు పెట్టారు. అది చాలా పెద్దది, దానిలో అనేకమైన గదులు ఉంటాయి, కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అది చాలా విస్తారంగా చేయబడింది. అయితే దాంట్లో అనేక మంది ధనవంతులే వచ్చి ఉండేవారు, ఎందుకంటే దానికి టికెట్స్ తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ, సామాన్య ప్రజలు దాన్ని తీసుకోలేరు.
ఎన్నో లక్షల మీద ఉంటుంది ప్రజలా. ఆ టికెట్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక దేవుడి సేవకులు అనుకున్నారంట, ఏమని, ఇక్కడికి వెళ్ళాలి మేము, ఎందుకంటే దేవుడి క్రీస్తు కోసం సువార్త ప్రకటిద్దాం, ధనవంతులు అనేక మంది షిప్కి వస్తారు, మనం కూడా షిప్లోకి వెళ్ళి ఏం చేద్దాం, యేసయ్య కోసం చెప్దాం, ప్రభు కోసం చెప్దాం అని ఒక దేవుడి సేవకుని కుటుంబం అనుకుంది. అయితే ఇంతలో ఏమైంది అనుకున్నారు, ఆ షిప్ బయలుదేరుతుంది, అది పలానా సమయం బయలుదేరుతుందని ముందే చెప్పారు. అయితే ఈ దేవుడి సేవకుడు టైం ఉంది కదా అని ఆ టైం కంటే ముందే వీళ్ళు వెళ్ళారు పావుగంట. కానీ ఏంటి వాస్తవం అంటే, వీళ్ళు వెళ్ళినప్పటికీ పావుగంట ముందు వెళ్ళినప్పటికీ కూడా ఆ షిప్ అరగంట ముందు ఏమైందంట, వెళ్ళిపోయింది. ఏం చేసింది, అసలు నిజంగా వాస్తవంగా అలా జరగదు, కానీ ఆ రోజు ఏంటో బేగ కదిలించేశారు. నిజలా వీళ్ళు వెళ్ళక ముందే అరగంట ముందే వెళ్ళిపోయింది. అప్పుడు ఈ సేవకులు చాలా బాధపడిపోయి, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు, ఏమని, ప్రభు మేము ఎలాగైనా ఈ షిప్లోకి వెళ్ళాలి, నువ్వు మార్గం తెలాలి, మేము ఇలా అక్కడ సువార్త చెప్పాలి, ఆత్మలను మేము అక్కడ సంపాదించాలి, ఎందుకంటే ప్రభు కోసం వాళ్ళకి తెలిసింది కదా, వాళ్ళకి చెప్పాలని ఆశతో వెళ్ళారు, ఎందుకంటే అనేక అన్యులు ఉంటారు కదా సత్యం చెప్తామని. అయితే ఏం జరిగింది, వీరెంత ప్రార్థన చేసినా ఆ రోజుకి ఏం జరిగిందంటే షిప్ అరగంట ముందే వెళ్ళిపోయింది. ఒకసారి వెళ్ళిపోయిందంటే చాలా కష్టం, ఇంకా దగ్గరికి రాలేదు, వెళ్ళిపోమంటారు. సో వాళ్ళు చాలా బాధపడిపోయారు, బాబా ఇదేంటి ఇలా జరిగింది, ఎన్నో రోజుల నుంచి మేము ఏం చేస్తున్నాం, దీనికోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ షిప్ కదిలిపోయింది ప్రభా, ఇలా జరిగింది ప్రభా అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కానీ ఒక 2 రోజుల్లో మరి వాళ్ళకి వార్త వచ్చింది, ఏంటో తెలుసా, ఈ షిప్ భయంకరమైన మంచు పంటకి తగిలి ఢీకొని 2 ముక్కలుగా చినిగిపోయి 2 ముక్కలుగా అయిపోయి అది సముద్రము అడుగు భాగాల్లోకి మునిగిపోయింది. గొప్ప గొప్ప ధనవంతులు కూడా దానిలో చనిపోయారు ఆ రోజు. ఇప్పటికి కూడా అది ప్రపంచంలో చరిత్ర. ఈ ప్రపంచంలో జరిగిన చరిత్ర టైటానిక్ షిప్ కోసం తెలుసుకుంటే దానికోసం చెప్తారు, భయంకరంగా అది సముద్రంలోకి వెళ్ళిపోయింది. అంత గొప్ప షిప్ కూడా సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు దేవుడి పిల్లలకు అర్థమైంది, ఏమన్నా తెలుసా, దేవుడు మన మేలుకే చేశాడు. దేవుడి ప్రార్థన వెళ్ళలేదు అనుకుంటున్నారా, ఆయన అన్ని ప్రార్థనలు విన్నాడు. కానీ ఎందుకు దేవుడు వెళ్ళలేవలేదో తెలుసా, భవిష్యత్తు ఎదిగిన వాడు, ఏం జరుగుతుందో తెలుసు. మనకి తెలుసు కత్తి ఎంత ప్రమాదకరమైనదో, చిన్నపిల్లలకి తెలియదు. ఆ చిన్నపిల్లలు కత్తిని ఎలా పట్టుకుంటారో, బాల్ని ఎలా పట్టుకుంటారు, కత్తిని కూడా అలాగే పట్టుకుంటారు. ఎవరు, చిన్నపిల్లలు. ఎందుకు, బాల్ విలువ వాళ్ళకి తెలియదు, కత్తి విలువ కూడా వాళ్ళకి తెలియదు, కత్తి వల్ల వచ్చే ప్రమాదం వాళ్ళకి తెలియదు. ప్రజలా అది వాళ్ళు ఏం చేస్తారు, కత్తిని కూడా అలాగే పట్టుకుంటారు. కానీ అది తప్పు అని ఎవరికి తెలుస్తుంది, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. అందుకే మనం ఏం చేస్తాం, అమ్మ దాన్ని పట్టుకోకు అంటాం. కానీ పిల్లవాళ్ళకి తెలుస్తుందా, తెలియదు, ఎందుకంటే వారు మైండ్ ఇంకా పెరగలేదు కాబట్టి. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో మనం అన్ని మంచివని అనుకుంటాం, కానీ అన్ని మనకి మంచివి కాదు. కొన్నే మంచి ఉంటాయి, మంచి చెడ ఆయనకే తెలుసు. కాబట్టి మనం ఆయన మీద ఎప్పుడు ఏం చేయాలి, ఆధారపడాలి. ఏ పని చేసినా కూడా ప్రార్థనతో అందుకే ప్రారంభించాలి. మీరు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు, డ్యూటీకి వెళ్తున్నా, లేదా ఒక స్కూల్కి వెళ్తున్నా, లేదా ఒక పనికి వెళ్తున్నా, ఏమైనా మార్కెట్కి వెళ్తున్నా, ప్రార్థనతో మీరు వెళ్ళాలి. ఒక 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసి కళ్ళు మూసుకుని, ప్రభా పలానా సమయానికి వెళ్తున్నా, లేదా పలానా ప్రదేశానికి వెళ్తున్నా, పలానా పని మీద నేను వెళ్తున్నా, నీ దేవతతో పంపించి నన్ను కాపాడు, నీ చిత్తమైతే నన్ను తీసుకెళ్ళు, లేకపోతే నన్ను ఆపు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏ విషయమైనా సరే ప్రార్థనతో మనం ఏం చేయాలండి, ప్రారంభించినప్పుడు దేవుడు మేలైతే మనకి ఇస్తాడు, కీడైతే తప్పిస్తాడు. తప్పించి దానికంటే శ్రేష్టమైనదే మనకి ఇస్తాడు. నమ్మే గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమైంది కదా, దేవుడు ఎందుకు వాళ్ళని అక్కడ తప్పించాడో తెలుసా, దేవుడికి జరిగే ప్రమాదం ఉందే, ఒకవేళ ఆ రోజు వీళ్ళు వెళ్ళి ఉంటే అందరితో పాటు వీళ్ళు కూడా ఏమైపోను, ఆ సముద్రంలో మునిగిపోయేవాడు. దేవుడు ముందే తెలిసి వీళ్ళని కాపాడాడు. దేవుడు మన మేలుగే. కొన్నిసార్లు మనకి అది చాలా మంచిగా కనిపిస్తుంది, కానీ దేవుడు దాన్ని కొన్నిసార్లు ఏం చేస్తుంటారు, కీడు ఉంటే తప్పిస్తాడు, మేలైతే దయచేస్తాడు. ప్రజలా మనం ఒక్కొక్కటిగా చూసుకుని వెళ్దాం. దేవుడు మనను మర్చిపోలేదు. ఎందుకో తెలుసా, మనను ఆశీర్వదించడానికి మర్చిపోలేదు. ప్రజలా దేవుడు ఒకటి ఏం చేస్తామంటున్నారు, మొట్టమొదటిగా దేవుడు మనకు యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు, పచ్చికల చోళనను పరుంగా చేయించున్నాడు. అంటే ఒకటి, దేవుడు మనకి ఏమీ లేమి లేకుండా చేస్తున్నాడు. చెప్పండి, ఏం లేకుండా చేస్తున్నారు? ఒకటి, లేమంటే కొదువు లేకుండా. నీకు కొదువు కానివ్వడు, ఆరోగ్య విషయంలో, మనశ్శాంతి విషయంలో,
ధనము విషయంలో, నీ పిల్లల చదువు విషయంలో నిన్ను పోషిస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను బాగు చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నీకు ఏ తక్కువ నేను చేయను. నన్ను నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీ పిల్లలను, నీ పిల్లలను చూసుకునే బాధ్యత నాది అని చదివిస్తున్నాడు. ప్రజలు రెండో మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందుతాడంట. అంటే అర్థం ఏంటి? స్త్రీ పురుషుడు అనే భేదం లేదు, చిన్నవారు పెద్దవారు అనే భేదం లేదు. పిల్లలు ప్రార్థన చేసినా, యవనస్తులు ప్రార్థన చేసినా, వృద్ధులు ప్రార్థన చేసినా, ఏ పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసినా ప్రభు అంటున్నారు, అడుగు ప్రతి వాడును పొందును. మనకి ఏమైనా కావాలంటే మనం మా మనసు మీద ఏం చేయాలంట? దేవుడి అడగాలి. ఒక సామెత ఉంటుంది, ఏమని? అమ్మని అడగకపోతే అమ్మ ఏం పెట్టరు? అమ్మని పెట్టరు. అంటే దాని అర్థం ఏంటి? అంటే నీ మనసులో ఉన్న మాటను బయటికి చెప్పాలి, లోపల దాచుకోకూడదు. దేవుడికి తెలుసు, అయినా సరే దేవుడు ఏమంటున్నారు? అడగమంటున్నారు. ఎందుకు? దేవుడి కంట మనుషులు మాట్లాడితే ఇష్టం. చెప్పండి, దేవుడికి ఏది ఇష్టము? మనం మాట్లాడితే దేవుడికి ఇష్టం. అందుకే ప్రార్థన అనేది దేవుడు పెట్టారు. మీకు అనిపించవచ్చు, దేవుడికి అన్నీ తెలుసు కదా, నేను దేవుని అడగాలా, నేను ఎందుకు దేవుని అడగాలి, ఆయనకు అన్నీ తెలుసు కదా. అవును, ఆయన అన్నీ తెలుసు, కానీ నీ స్వరము వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ఉదాహరణకి మన పిల్లల సంగతి మనకి తెలుసు, కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? వాళ్ళు మనతో మాట్లాడాలని ఆశపడతాం. ఏమైనా పలుకులు పలుకుతారేమో, ఏమైనా మనతో మాట్లాడతారేమో. వారు మాట్లాడే మాటలు చిన్న మాటలే కావచ్చు, కానీ పిల్లలు మనతో మాట్లాడాలని పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఆశపడతారు. అలాగే దేవుడు మనకు తండ్రి కాబట్టి మనం ఆయనతో మాట్లాడాలి అని ఆశపడతాడు. అందుకే ప్రార్థన అనే ఒక పద్ధతిని పెట్టాడు. భూమిపై ఉన్నంత వరకు కూడా ప్రార్థన ఎంతవరకు చేయాలి? మనం శ్వాస ఉన్నంత వరకు. అంటే మనం శ్వాస పీల్చుకునేంత వరకు ఏం చేస్తుండాలి? ప్రార్థన అంటే ఏటో కాదండి, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటమే. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటమే. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. ఉదాహరణకి మన తలుపు వేసుకుని లోపల ఉన్నాం, ఇంట్లో ఉన్నాం, మన బంధువులు వచ్చారు, వారంటే మనకి చాలా ఇష్టం, కానీ వాళ్ళు ఏం చేశారు? తలుపు తట్టట్లేదు, తలుపు ముందే నుంచున్నారు. అమ్మ తలుపు తీస్తావా? తీయు. ఎందుకు తీయము? వాళ్ళ మీద కోపం అని కాదు, వాళ్ళు వచ్చారని మనకి తెలియదు కాబట్టి. ఎప్పుడు తెలుస్తుంది? తట్టినప్పుడు. ఏం చేయాలి? బెల్ల కొట్టడమో తట్టడమో చేస్తే మనం తలుపు తీస్తాం. అలాగే దేవుడి కూడా తట్టాలన్న, ప్రతి ఉదయం తట్టాలి. అంటే ఏంటి? ప్రతిసారి దేవుని పిలాలి. ప్రభా, నా పరిస్థితి ఎలా ఉంది? ప్రభా, నా పిల్లలను దీవించు. ప్రభా, నాకు సహాయం చేయి, నన్ను ఓదార్చు, నా పరిస్థితి బాగలేదు, నా స్థితి బాగలేదు, నేను ఈ సమస్యలు ఉండగలుగుతున్నాను, ఈ పరిస్థితులు ఉండగలుగుతున్నాను, నాకు సహాయం చేయు, నాకు మేలు చేయి, నా పిల్లల్ని రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు. నా భర్త విషయంలో ప్రార్థన, భార్య విషయంలో ప్రార్థన, పిల్లల విషయంలో ప్రార్థన, సంఘం కోసం ప్రార్థన, సేవకుల కోసం ప్రార్థన. మన దేవుడి సంగతి ఏం చేస్తుండాలి? తట్టుతే ఏమవుతుంది? తీయబడుతుంది. అంటే జవాబు ఇవ్వబడుతుంది. నీ ప్రార్థన ఉండకపోదు, కానీ నీ ప్రార్థన విని తగిన కాలంలో దేవుడు నీకు ఏమిస్తారు? జవాబు ఇస్తారు. ఆయన జవాబు ఏంటో తెలుసా? మన ధనంతో కొనుక్కుంటామంటే దొరికేది కాదు, నేర్చుకుంటామంటే మనకు వచ్చేది కాదు. దేవుడిచ్చిన కార్యాలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎంత ఇచ్చినా మనం కొనుక్కోలేమండి. అవి ఆయన ఇస్తేనే దొరుకుతాయి. ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయులకు తండ్రి యొద్ద నుంచి వస్తాయి. హల్లెలూయా. ధనముతో మనం మందులు కొనుక్కోగలం, కానీ ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి?